చదువుకుని యెషయా గ్రంథంలో 28వ అధ్యాయంలో 29వ వచనం చదువు. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దానిని నేర్చుకుందు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయన. చాలు. దేవుని వాక్యము. మనము దేవుని నామమున రక్షణ పొందిన ఈ రక్షణ పర్వత శిఖరం ఏమంటే మనము ఆయనలో ఎదుగుచు వాళ్ళ అనుభవం కొరకే మనము ఆయన యందు గ్రహించుకొనుట యందు తెలుసుకొనుట యందు విశ్వాసం నిరీక్షణ ప్రేమతో ఆయనతో నిలుచుట యందు ఆయనను వెంబడించుట యందు ఆయనకి ఇష్టముగా జీవిత అనుభవంలో ఆయన చిత్తమును ఇష్టమును బట్టి స్థిరపరిచి మనము ప్రతిదీ పొందగలం. ఏంటి పొందగలమంటే ఆశ్చర్యకరమైన బుద్ధి, ఆలోచన శక్తి. అది అధికమైన బుద్ధి, అధికమైన శక్తి మనము పొంది మన బాధలు, ఇబ్బందులు, మన కొదువులు, సమస్యలు అన్నిటినీ తీర్చేవాడన్నమాట. అందుకని ఆ వాక్యం కింద ఇంకో పేర రాయబడింది కదా, అది చదవండి. ప్రభు అయిన యేసే మన ఆలోచనలకు, వ్యక్తిగత సమస్యలకు, విపత్తులకు, వివాహ సమస్యలకు, బంధువుల కంటే నమ్మదగిన వాడు ఆయన. ప్రతి అవసరమునకు శక్తిని, పునరుద్ధాన శక్తిని ఇచ్చేవాడు. కనుక ఆయన బంధువుల కంటే, ఆపద బంధువులు, శరీర బంధువుల కంటే, శరీరముగా అవసరాలను తీర్చేటువంటి ఏక ప్రభువులు, అధికారుల కంటే కూడా పునరుద్ధానుడైన శక్తి కలిగిన సజీవుడైన దేవుడుగా ఆయన వ్యక్తిగత సమస్య అంటే వివాహ సమస్య ఉంది, అనారోగ్య సమస్య ఉంది, ప్రాణ భయమును వచ్చే సమస్య ఉంది, ఇంకా తమ ఆలోచనలకు తమ యొక్క శక్తికి మించినటువంటి ప్రతి విధమైనటువంటి ప్రశ్నలకు జవాబు, సమస్యలను తీర్చేవాడు. అలాగన ముందు నేర్చుకోవాలంటే తర్వాత ఆయన యందు పొందాలి. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ మాట అన్నాడు. ఏమనంటే, ప్రయాసపడి పాలు మోసుకుని నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతులంటూ మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటాడంటే, నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తి నా యుద్ధకు వచ్చి నా కాడి ఎత్తుకు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. నేర్చుకోమన్నారు కదా. నా కాడి ఎత్తుకుని అంటే అర్థం ఏంటంటే, మనము ప్రయాసపడుచున్నాం. మన తెలివి, మన బలము, మన జ్ఞానము, మన బుద్ధి, మన ఉద్దేశాలు, మన ప్రయత్నాలు, మన నమ్మకాలు, మూఢనమ్మకాలు అన్నీ వదిలి ఆయన అధికమైన బుద్ధి, అధికమైన శక్తి కలిగిన ఆయన సృష్టికర్త దేవుడు. ఆయనకి సమస్తం తెలుసు. అంతరింద్రియాల్లో మన తలంపు పుట్టమునిపై, మన నోటముడు మాట రాకమునిపై నువ్వేం మాట్లాడతావో అది తెలుసు ఆయన.
మీకేం జరుగుద్దో భవిష్యత్ జ్ఞానం కలిగిన సమస్తం తెలుసా. అందుకే ఆయన ఎత్త నేర్చుకుంటానికి మనము ఆయన ఎట్టు మళ్ళుకోవాలి. అందుకే యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నేర్చుకును. ప్రభు అయిన యేసుక్రీస్తు మనం ఆయన నేర్చుకోవాలంటే, అంటే ఆయన తెలుసుకొనుట యందు నేర్చుకోవాలంటే, ఆయన కలుసుకొనుట యందు నేర్చుకోవాలి, ఆయన యందు నడుచుకొనుట యందు నేర్చుకోవాలంటే, ఆయన యొక్క సర్వకార్యాలను పొందుట యందు జరిగించుట యందు జయ జీవిత అనుభవం కలిగి ఈ లోకం మట్టుకే కాదు, పరలోకం కొరకే, పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన అనుభవం నేర్చుకోవాలంటే మనం ఆయన్ని అడగటానికి ఆయన యొద్దకు వచ్చి మనం ఏం చేయాలంటే మనం వదులుకునే ఆయన మీ కాడి మీ భారములు తీసివేస్తాను. రండి, మీ కాడిని వదిలేయండి, నా కాడి ఎత్తుకోండి. సరే, ఈ రాత్రి సమయంలో ఒక మాట అడుగుతుంది. ప్రార్థన నేర్చుకుని యేసు ప్రభు తన శిష్యులు అడిగారు కదా, ఆయన శిష్యులు అడిగారు కదా యేసు ప్రభువుని, యోహాను శిష్యులకి ప్రార్థన నేర్పించాడయా, నీవును మాకు ప్రార్థన నేర్పమని యేసు ప్రభుని శిష్యులు అడిగారు. అడిగితే ఆయన ప్రార్థన నేర్పించాడు. ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి అని ఆయన ప్రార్థన నేర్పించాడు. ఆ మాట చదివి మనం వివరించుకుందాం. లోకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం చదువు. ఒకడు ప్రభువా నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని అర్థమవుతుందా? కనుక ప్రార్థన చేయ నేర్పమని అడిగిన ఉద్దేశం ఏంటంటే మన అవసరాలన్నీ మనకు తెలవదని కాదు, మన అవసరాలు ఆయన తీర్చడని కాదు. అర్థమవుతుందా? మన జ్ఞానంతో మనం అడిగితే ఆయన ఈడని కాదు, అది కాదు. మనకు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనకు ఏమి చేస్తాడు, ఎక్కడుండి చేస్తాడు అనే విషయం మనం ఎరగటం కోసమే ఆయన ఆ మాట అన్నాడు. అప్పుడు ఆయన ప్రార్థన నేర్పించినట్లుంది కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు అవును ఆయన పరలోకముందున్న తండ్రి, ఈ లోకము శరీర సంబంధమైన తండ్రి కాదు, దేవుడంటే. కనుక పరలోకమందు తండ్రిగా మన హృదయంలో ఆ విశ్వాసముతో అవును ఆ జ్ఞానముతో మనము అలాగన ఉద్దేశముతో వెతకాలి, వేడుకోవాలి. అందుకే పరలోకముందున్న తండ్రి ఆ నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అంటే పరలోకమందు నువ్వు వచ్చే లోకములోనికి వచ్చి దేవుడు అనబడిన నామమున ఉన్నారా మనుషులందరికీ ప్రతి కార్యం. అందుకని యేసు నామమును ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు క్రైస్తవులు ఎందుకని అనుకున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే అన్నారు. ఆయన తన దేవుడి నామమును వచ్చి దేవుని నామము వచ్చిన ఉద్దేశం మహిమనంతటను మనుషులకి బయలుపరిచి ఆయన పునరుద్ధరణ అయినాక మీరు ఇంతవరకు నా నామాన్ని ఏమి అడగలేదు, అడిగి పరిపూర్ణంగా పొందుడి అన్నమాట అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మాట చదువు. అందుకే ఆయన పరలోకమందున తండ్రి అని, పరలోకము నుండి వచ్చినటువంటి ఆయన నామమునే మనకు ఏదైనా ఇస్తాడని, అందుకు ఆయన నామముల గురించి తెలుసుకోవాలి.
నామమును గురించి మాటలు నేర్చుకోవాలా. ఆయన నామమున మనము ఆయన శక్తి ఎత్తడదో గ్రహించినట్టు ఎరుగునట్లుగా నేర్చుకోవాలా. ఆయన యొక్క జీవితం పరిశుద్ధ నామం, పరిశుద్ధపరచబడినట్లుగా పరిశుద్ధంగా జీవించిన నామమని, సజీవ నామమని ఉన్నారా? అవును. ఆయన దుష్టుడు, సాతాను, పాపము, శాపము అంతటిను జయించిన నామమని. ఆయన సర్వమును మహిమ, ఘనత, ప్రభావములు కలిగినటువంటి నామమని మనము ఎరిగి ఆయనను అలాగే విశ్వసించి అలాగా ఆయన్ని అంగీకరించి అడగటం అన్నమాట. అది అందుకే ఆయన పరలోకమందున్న తండ్రి అని, ఆయన పరిశుద్ధ నామమని, ఆయన చిత్తమును నెరవేర్చుటకు ఆయన అనుదినమును కూడా ఆయన మనల్ని ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి చేయని నేర్పించేవాడు, నడిపించేవాడు, అనుదినం అనుగ్రహించేవాడు, అనుదినమును కాపాడేవాడు, అనుదినం వచ్చే ప్రతి శత్రువును విడిపించేవాడు. జై జీవితం ప్రతి సమస్యను నిరంతరం ఆయనకే మహిమ కలుగునట్లు మహిమార్థమై జీవితాలు నిలబెట్టేవాడనే విషయాన్ని ఎరుగునట్లుగా ఆయనే ఆ ప్రార్థన చేశాడు యేసుప్రభు తండ్రిని. ఆ మాట చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 27వ వచనం చదవండి. 28. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను, అంతటి నేను మహిమపరిచితిని, మరలా మహిమపరుతునని వచ్చాను. అది కనుక తండ్రి నామము వచ్చి తండ్రి మహిమపరిచినట్లుగా ఆయన నామాన్ని, అంటే పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధముగా క్రియలు, పరిశుద్ధ మాటలు, పరిశుద్ధ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి కనపరిచేటట్లుగా తండ్రి అందు నిలిచినట్లు, తండ్రిని వేడుకున్నట్లు. అర్థమైంది? మనం ఆయన కాడెత్తుకోవటం అంటే, ఆయన ప్రార్థన చేయటం అంటే మనము ఆయన పిల్లలుగా. అవును, ఆయన మహిమను మన యందు బయలుపరచబడటానికి పరిశుద్ధ నామమును మనం పరిశుద్ధపరచబడాలని, పరిశుద్ధులం కావాలనేటువంటి, అవును, నీతి గలన నీతిమంతులకు తీర్చబడాలని, పరలోక నామమును పరలోక దేవుని పిల్లలముగా మనము, పరలోక దేవుని కొరకే మనం ఎదుగునట్లు. అందుకే ఆయన దినము ఆహారముగా ఆయన మాటలు, ఆయన చిత్తం నెరవేరాలని. అర్థమైంది? అది ప్రార్థన. అందుకే ఆయన మహిమ పరిచితిని అన్నాడు తండ్రి. అంటే పరిశుద్ధ నామమును వచ్చిన ఆయన్ని పరిశుద్ధ ఆత్మను ఆయన అందించాడు. అభిషేకం, ఆత్మ జీవిత అనుభవంలో ఆయన క్రియలు జరిగించాడు. ఆత్మశ్రమ శక్తితో అపవాది క్రియలను జయ జీవిత అనుభవంలో నడుచుకున్నాడు. అంతేకాదు, ఆ పునరుద్ధాన శక్తితో అనేక రోగులకు, పాపలకు, సాతాను బంధకాలు ఉన్నవారికి, ఆకలిగా ఉన్నవారికి, ఆపద అన్ని కార్యాలు జరిగించాడు. అలాగన తండ్రి నామమును తండ్రి మహిమపరిచినట్లుగా తండ్రిని వేడుకొని తండ్రి యందు నిలిచి తండ్రి ద్వారా పొందినట్లుగా. అందుకే నా కాడి ఎత్తుకొని మీ యొద్ద నేర్చుకోండి అన్నాడు.
ఇప్పుడు ఇంకొక మాట చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏ మాట అన్నాడు? ఏమనంటే, ఇదివరకు నా నామం నన్నేమి అడగలేరు, అడిగి పరిపూర్ణంగా పొందుడి. యోహాను సువార్త 16:24, 23. ఆ దినమున మీరు దేనిని గురించి నన్ను అడగరు, ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉండడుగా, ఆయన అడుగుతాడు. దేవుణ్ణి, తండ్రిని నా పేరట ఏమి అడుగుదురో. ఎందుకని ఆయన పేరట ఎందుకు అడగాలంటే, తండ్రి ఆయన యందే ఆయన మాటలను తెలియపరిచాడు, పరిశుద్ధ గ్రంథ లేఖనాల్ని నెరవేర్చాడు, ప్రతి మాట సున్నా పూలు తప్పిపోకుండా. పరలోకపు దేవుడు ఆయన యందే పరిశుద్ధాత్మ శక్తిని కనపరిచాడు, పునరుద్ధాన శక్తి. అర్థమవుతుంది? దేవుడు తండ్రి ఆయన యందే పరలోకపు దేవుని నీతిని నెరవేర్చిన అనుభవములో, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చాను సమాప్తం పలికిన అనుభవములో కన్నులు తెరిచి అనేకులు చూచినట్లు నిజముగా ఈయన దేవుడు అనేటువంటి అవును ఆయన మాటలు విని ఆయన నామం విశ్వసించి ఆయన యందు నిలిచి నేర్చుకుని ప్రవక్తలుగా, యాజకులుగా, దేవుని ప్రజగా, దేవుని క్రిస్టులుగా, నీతిగల జనముగా ఆయన పరిశుద్ధులందరినీ తిరిగి లేపాడు. లేపటం ఇది నిజముగా దేవుని కుమారుడు, నిజముగా దేవుని నామం, నిజముగా దేవుడని రుజువుపరచబడు. అర్థమవుతుంది మీకు? అందుకే మనము ఆయన యొద్దకు వచ్చి ఆయనను నేర్చుకోవాలి. సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద, అవును యెహోవా వలన ఆ ప్రభు అధికారి, ఆయన అధికారం, మహిమ ఆయన వలన అందరూ ఆయన సంఘం, ఆయన నమ్మిన వారు దేవుని గురించి విశ్వసి ఆయన యొద్దకు వచ్చి నేర్చుకుంటారు. అందుకే నేర్చుకోవాలి. మనము ఈ మట్టిలో భూమిలో ఉన్న మనుషులు శరీర సంబంధం, ఆయన ఆత్మ సంబంధం అయిన దేవుడు పరలోక సంబంధం. ఆత్మ సంబంధమైన దేవుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం ఎందుకు అనుకుంటున్నారు? ఇవన్నీ చూసిన దాన్ని బట్టి మనం నమ్మితే హృదయానికి దేవుడు దర్శనం రాదు. అందుకే శరీర దృష్టి వదిలి ఆత్మ సంబంధ దృష్టి పొందటానికి ఆయన ఆత్మ పునరుద్ధాన శక్తిని మన వ్యక్తిగతంగా మన హృదయంలో ఉన్న ప్రశ్నను, చీకటిని, అజ్ఞానమును, అవిధేయతను, అపవిత్రతను తొలగించి ఎంత పండితుడైనా, తెలియగలిగా బైబిలంతా తెలిసిన వాడైనా దేవుని శక్తి పొందాలంటే ఈ లోకంలో బైబిల్ జ్ఞానం కలిగిన వాళ్ళు సొలొమోను ఆయన ఆర్థిక జ్ఞానం నన్ను సరిపేసింది అని మాట అన్నాడు. అంటే అక్షర జ్ఞానం, బైబిల్ జ్ఞానం, వాటి మత సంబంధమైన జ్ఞానం, తెలివి, ఇది దేవుని శక్తిని పొందలేదు. అందుకే అధికమైన బుద్ధి, ఆశ్చర్యకరమైనటువంటి తెలివి, ఆశ్చర్యకర శక్తి, దైవశక్తి ఈయన అంతే మనకు భయం. అందుకే అంటున్నాడు, మీరు ఇంతవరకు నా నామముని తండ్రిని అడగలేదు అని అంటూ ఇంకా సరే మీరు అడిగి చదువు 25వ వచనంలో యోహాను సువార్త 16:24 వచనం చదివారు కదా. 24 చదువు. నా పేరట అడుగులేదు, మీ సంతోషము సంపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. అర్థమవుతుంది? కనుక సంపూర్ణముగా పొందాలంటే సంపూర్ణముగా ఎరిగిన వాడు,
ఆయన్ని తెలుసుకోవాలంటే ఆయన్ని అడిగి తెలుసుకోవాలి. ఆయన యందు నడుచుకోవాలంటే నేర్చుకోవాలంటే ఆయనను అడిగి నేర్చుకోవాలి. దినదినం ఆయన. అందుకే దినదినము ఆ విమోచించబడి ఐగుప్తులు విడిపించబడిన గొర్రెపిల్లల వాళ్ళు దినదినం దేవుడిని అడుగుల ద్వారా మన్నా కురిశారు. దేవుడు మాట వినిపించాడు. ప్రతి విషయంలో అర్థాన్ని అది అడ్డు వచ్చిందయ్యా, సముద్రం అడ్డు వచ్చిందయ్యా, అమలేకీయులు ఎదురుగుండా వచ్చాయి. దేవుడిని అడగటం, దేవుడే అలాగ నడిపించేవాడు, నేర్పించేవాడు. దేవుడు తన శక్తి కనపరిచేవాడు. నాకు తెలుసు అనే విషయం లేదు. అందుకే ఆయన నామమును ఆయన కూడుకొని వారి మధ్య నేనుంటాను. వారు వేడుకుంటే నా నామమున ఏకీభించి వేడుకు. అది మీకు ఇంకొక వాక్యం చదువు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకము వేటిని బంధింతురో పరలోకమందు వాటిని ఆయన బంధించబడును. భూమి మీద ఏటిని విప్పుతారో అవి పరలోక తండ్రి వలన ఆయన విప్పుతాడు చెప్పుచు. ఇంకా ఇద్దరు ఏకీభించి వేడుకొని దేనినైనను ఏకీభించిన ఎడల అర్థమైందా? ఇంకా సార్ ఏలైనగా అది కనుక ఆయన నామమున తండ్రి ఇచ్చినట్లుగా ఆయన నామమున భూమి మీదకి వచ్చిన ఆయన ఇద్దరు ముగ్గురు నా నామమున కొడుకులు వారి మధ్యలో ఉంటారండి. దానియేలు నామమున కాదు, భక్త్ సింగ్ గారి నామమున కాదు, మోషే గారి నామమున కాదు, జోజెఫ్ తంబి నామమున కాదు, యేసు ప్రభు నామమునే కూడుకుని వేడుకుంటే వారి మధ్యన ఆయన ఆత్మ ఉంది. యేసు క్రీస్తు ఆత్మ. అవును, ఏకీభిస్తే ఆత్మ సంబంధమైన ఐక్యతలు. శరీరకంగా అందరూ ఒకసారి కూర్చున్నామని అంటాం కాదు, అది కాదు. అందుకే నిన్న చెప్పుకున్నాం, ఆత్మ మనస్సును కలిగి ఈ ఆత్మ ఈ మనసు రెండు ఏకీభిస్తే ఈ శరీరం ఉన్నది. ఈ ఆత్మ మాట మనసు వింటే అప్పుడు ఈ మనసు చెప్పిన మాట ఆత్మ మాటకి ఈ శరీరం ఆత్మ సంబంధమైన కార్యం చేయటానికి ఏకీభిస్తుంది. ఈ రెండు ఏకీభించలేదనుకో ఈ శరీరం ఏం చేస్తుందంటే నాకు మోకాళ్ళు నొప్పులు, నాకు ఆకలి అవుతుంది, నేను ఉపవాసం ఉండలేను, నేను ఆకలి నిద్ర మానుకోలేను, అర్థమవుతుంది. అవును, నేను అవన్నీ అది నాకు తెలవదు, వ్యతిరేకిస్తాను. అందుకే తండ్రి కుమారుడు ఏకీభించారు ప్రతి విషయం. నా తండ్రి చిత్తం నెరవేర్చడం తొలము నాకు ఆహారం. తండ్రి కుమారుడు ఏకీభించడం ద్వారా తన పునరుద్ధాన శక్తి ఆత్మశక్తితో కార్యం జరిగింది భూమి మీద. ఆత్మ సంబంధమైన దేహముగా వచ్చిన యేసుక్రీస్తు దేహం కుళ్ళిపోలేదు, కుంగిపోలేదు, కుమిలిపోలేదు, చింతపడలేదు, వ్యసన పడలేదు, ఉద్రేక పడలేదు. అదోను. అందుకే యాకోబు శరీర దృష్టితో తెల్లవార్లు పెనుగులాడాడు. నన్ను దీవించు, నన్ను సరిగ్గా దీవించు, నన్ను సరిగ్గా దీవించు అని చెప్పి. నీ పేరేంటయా అంటే పేరు చెప్పడే. మా తండ్రి పేరు, మా తాత పేరు అబ్రహాం, విశ్వాసుల తండ్రి. ఇస్సాకు ఆ చనిపోయి మరణాన్ని జయించిన వాడు అని చెబుతున్నాడు. మేము పుట్టు క్రైస్తవులు, మా మతం ఇది, మా భక్తి ఇది,
మా నీతిది అని చెబుతుంది. అట్లా కాదయ్య అని చెప్పి ఒక్క తను తన్నాడు. ఈ తెల్లవారుతుంది పానెత్తలేదు, ఒప్పుకోవట్లేదని ఒక్క తను అమ్మ నా పేరు ఏకపోయేవో అని చెప్పు బలం ఉడిగిన. అందుకే మనము వదులుకుంటానికి మన ఇష్టాలను, మన ఉద్దేశాలను, మనలో ఉన్న మూఢత్వం ఎందుకు నేర్చుకోవాలా? బాలుని హృదయంలో స్వాభావికమైన మూఢత్వం ఉంటుంది. శిక్షాదండను దాన్ని తోలివేస్తాం. బాలునికి టీచర్కి శిక్షించడానికి ఎందుకు? భయము భక్తి అబ్బితే అప్పుడు వాడి బ్రతుకులు నేర్పు వస్తుంది, భక్తి నేర్పు వస్తుంది. వీడికి భయము క్రమశిక్షణ అంటే వీడి చదువు వస్తుంది. ఇంకా క్రమశిక్షణ బుద్ధి సరిగా లేనివాడు. అందుకే అధిక బుద్ధి ఆశ్చర్యమైన శక్తిని కలిగించడానికి బుద్ధిని దిద్దేవాడు, మనసుని దిద్దేవాడు, హృదయాన్ని దిద్దేవాడు. ఇది దేవునితో ఏకీపించినట్లు, దేవుని యందు ఏకీపించినట్లు, తండ్రి యందు, వాక్యమందు, కుమారుని యందు, ఆయన శరీర జీవితము కనుపరిచిన ఆయన చిత్తమునందు, ఆత్మ ప్రాణ శరీరములు ఏకీపించి దేవునికి ప్రార్థన చేయాలి. అందుకే మన పాటలో ఉంది, ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతాము. హల్లెలూయా, స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ. ఆయనకి ఏం కావాలా? విరిగి నలిగిన హృదయం కావాలంటాడు ఒకసారి. విరిగి నలిగిన హృదయమునందు ఆసీనుడు అని చెప్పి కీర్తన గ్రంథం 151 కీర్తన 16 వచనం. విరిగి నలిగిన మనసే ఇష్టమైన మనసు ఎనగా హృదయము మనసు. అప్పుడు శరీరము అవును పరిశుద్ధతకి, అవును నీతికి, యథార్థతకి, అవును దేవునికి విధేయతకి, విశ్వాసమునకు, దేవునికి లోబడి అవును ఆయన అనుసరించటానికి ఏకీపిస్తుంది. అప్పుడు ఈ శరీరములో ఉండి ఆత్మ సంబంధమైన పునరుద్ధాన శక్తి ద్వారా పరిశుద్ధుడిగా జీవించాడు, సైతానుని జయించాడు, సమస్త కార్యాలు జరిగించాడు. సమస్తమును ఎరిగిన బాలుడు 12 ఏళ్ల వయసులో పస్కా పండుగ రోజున ఆలయంలో నిలిచిండి యాజకులు, ప్రధాన యాజకులు, ప్రవక్తలు వాళ్ళందరూ కలిసి కూర్చుని ఉంటే పస్కా పశువు అంటే ఏంటి అని వాళ్ళకి ప్రశ్నలు వేసుకుంటూ వాళ్ళకి జవాబులు ఈయన ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడనే పాత ఎక్కడ నేర్చుకున్నాడు పిల్లోడు, ఎంత పాండిత్యం ఎక్కడికి వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభువే అందుకు ఆయన ఒక మాట పలికినట్లు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 22వ వచనంలో, తండ్రి నీవు జ్ఞానులకును అధికారులకును ఈ మరుగుపరిచి పసిబాలులకు నువ్వు బయలుపరిచినావని నేను నిన్ను స్తుతించుచున్నాను. మార్పు నొందిన బిడ్డల వంటి వారైన హృదయం ఎరిగి, మనస్సు ఎరిగి, శరీర జీవితము విరిగి పరిశుద్ధ నామమున వంగి శ్వాసములందు విధేయత యందు నిలిచుంటే దేవుని యొక్క శక్తి, అధికమైన శక్తి, నీ శక్తికి, నీ జ్ఞానమునకు, నీవు అనుకున్న దానికి మించిన కార్యాలు ఆయన చేయగలిగిన. అర్థమవుతుందా? అందుకే ఇది నేర్చుకోవాలి. దేవుని మాటలు ఎందుకు ముందు వినాల్సి వస్తుంది? వచ్చి మొత్తం అంశాలన్నీ వరుసనే చేసేసుకోవచ్చు కదా. అందుకే నా నామమున ఏకీపించండి, నా నామమున తండ్రిని అడగండి అనేది ఏంటి? ఆయన నామమున, ఆయన నియమమున, ఆయన పరిశుద్ధాత్మ జీవమున ఆయన శక్తి కలిగిన వాడుగా మన సమస్యలు తీరుస్తాడు. అర్థమవుతుందా? దేవుని చిత్తానుసారముగా వివాహ కార్యాలు జరగాలంటున్నాడు. అవును, కనుక మనం ఒక చిత్తంతో ప్రార్థన చేస్తున్నాం.
ఏమని? నాకు ఎలాంటి పిల్ల కావాలా, ఎర్రకుండాలా, ఉద్యోగస్తురాలు కావాలా, ఇంకేం కావాలో చెప్పండి. ఎంత కట్నం కలిగి తేవాలా, ఎంత వయసు కలిగి అన్నీ ముందు కావాలని అడిగితే అది నెరవేర్చిన అనుభవం అదేనా? అది దేవుడి చిత్తం. ఒక దాసుడు అంటాడు, మనం దేవుని చిత్తమును ఎదగాలంటే దేవుడు చెప్పినట్లుగా మొదట మారు మనసు పొందటం దేవుడి చిత్తం. మన మనసు, హృదయం, జీవితం దేవుడిగా ఆయన అంగీకరించి ఆయనకు అర్పించుకోవటం మొదటిది దేవుడి చిత్తం. ఆయన వాక్యంలో అదే అంటారు, ప్రతి అందరూ అంతటను మారు మనసు పొందవని ఆయన కోరుచున్నాడు. అపోస్తల కార్యము 17 అధ్యాయం చదువుతాడు. రెండోది, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, అది ఆయన చిత్తం. అంటే ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి? ఈ కష్టార్జితం నువ్వు ఇచ్చావని దాంట్లో 10వ భాగం వస్తుంది. ఈ ఆరోగ్యం నీవు ఇచ్చావని చెప్పి ఆయన యొక్క మహిమార్థమై జీవితాన్ని ఆయన వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, ఆయన సువార్త ప్రకటించడం, ఆయన దగ్గరికి అనేకలు నడిపించడం, ఆయన కొరకు ఇచ్చిన ఆరోగ్యంతో మన కోసం, అవును మన కుటుంబాల కోసం, దేవుని కోసం కూడా కృతజ్ఞత కలిగి ఉంటుంది. అర్థమవుతుందా? అది దేవుడు తెలియపరిచిన, బయలుపరిచిన చిత్తం. అది జరిగిస్తే అప్పుడు నీవు ఏది తినాలో, ఏవి వినాలో, ఏవి జరుగుద్దో, ఏవి కావాలో, నీకు ఏ ఉద్యోగం, అవును అవన్నీ మిగిలిన అర్థమవుతుందా? అందుకే మొదట ఆయనను మనకి బయలుపరిచినటువంటి విషయంలో ఆయన యొద్ద నేర్చుకుని ఆయన యొద్ద నిలిచున్నప్పుడు, ఆయన నామమున ఆయన యందు నీవు ఆయన మాటలు నీ యందు నిలిచినప్పుడు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు అవన్నీ ఆయన మాటలను అనుసరించి, ఆయన ఆత్మను అనుసరించి, ఆయనకి ఇష్టలైన వారికి ఇచ్చొచ్చు. ఒక మాట చదివి ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే వినటానికి అలవాటు పడ్డాను, నోరు అప్పగించుకుని, కానీ ప్రార్థించుకొని ఆ అనుభవములు మనం నిలిచి నేర్చుకుని స్థిరపరచబడిచున్న అనుభవం మనం కలిగి ఉండాలి. అందుకే ఆయనకి ఇష్టలు కావాలని ఆయన కోరుచు. ఇష్టలు కావటానికి ఆయన వద్దకు వచ్చిన వారు పొందవలసింది ఏంటి చెప్పండి? ఇష్టలైన వారికి ఏదైనా ఇస్తాడు, ఇష్టలైన వారిని ఆయన తీసుకెళ్తాడు, ఇష్టలైన వారిని నడిపిస్తాడు, ఇష్టలైన వారు ఆయన ఇష్టానుసారుడు, హృదయానుసారుడు కనుక నేను ఆయనకి చెప్పకుండా చేయను. ఆయన ఏది అడిగినా చేస్తారు. నా స్నేహితుడు ఆయన అబ్రహాం, మోసే విషయంలో అంటాడు, ఆయన ముఖాముఖిగా తెలిసిన నమ్మకస్తుడు. ఆయన నేను చెప్పిందంతా చేసి చెప్పినట్లుగా చేపించాడు. మందిరం కట్టమంటే నేను చెప్పినట్లుగా అన్నీ సంపూర్తి చేయించాడు. చెప్పింది చేసేవాడు, నమ్మకస్తుడు, ఇష్టమైన వాడు. కనుక ఆయనకి ముఖాముఖిగా కళలో దర్శనాలు, వివిధమైన బొమ్మల చదువులా కాదు, డైరెక్ట్గా మాట్లాడతాడు. ఇలాగ చేయాలి విషయం. అది సంపూర్ణము నమ్మకత్వం. కనుక పరిపూర్ణముగా మనము ఆయనకి ఇష్టలై ఆయన పొంది ఆయన యందు అన్నీ పొందాలంటే మనశక్తి మించిన అన్నీ. హెబ్రీ పత్రిక మార్చాలి. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా అసాధ్యం. ఉన్నాడని, వెదకు వాడికి ఫలము దయచేవాడని నమ్మవల్లు కదా. చాలు, ఇంక చాలు. ఏంటి? విశ్వాసము లేకుండా ఇష్టలు కాలేదు. ఇష్టలు కాలేకపోతే ఇష్టలైన వారికి ఆయన ఇచ్చాడు. ఏమిస్తాడు? ప్రాణమైన ఇస్తాడు.
ఆయనకి ఇష్టరాలు రాజుగారు ఎవరు తెలిసిన ఆయనకి ఇంపైంది ఇష్టరాలైన ఎస్తేర్ విషయం. రాణి, నీవు అడిగితే ఏమి రాజ్యంలో సగం మట్టుకైనా ఇస్తా, ప్రాణమైనా ఇస్తాను అన్నాడు. ఏం కావాలో కోరుకోను. నిజమే, ఆయనే ఆ ఎస్తేరు జనాల్ని చంపడానికి ఆవిడ మంత్రి హమాను మాటిని సంతకం పెట్టించి తాకీదు పెట్టించిన ఆయన నా పేరు రాసుకోండి, నేనే పొరపాటు చేశానని వదిలికిచ్చి మళ్ళీ వాళ్ళందరినీ సంహరించకుండా వాళ్ళని సంహరించుకొని హమానింటి వారిని వారి చేతికి అప్పగించేటట్టు చేసి ఇష్టం ఏం చేసిందంటే అది చెప్పండి. ప్రాణం పెట్టైనా వారి ప్రాణాలను రక్షించడానికి సర్వాధికారం ఇవ్వటానికి కొయ్యదవిన వాడినే గోతులో పడేసి. అందుకే ఈయన సైన్యములకు అధిపతి మహాదేవుడు. ఆయన యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఆయన అధికమైన బుద్ధి, ఆశ్చర్యకరమైన శక్తి, అధికారంతో మన ఆలోచనకు మన శక్తికి మించిన కార్యాలు చేసేవాడు. విశ్వాసం కావాలి. విశ్వాసము స్థిరం. విశ్వాసం అంటే ఏంటంటే నాకు విశ్వాసం ఉందండి అంటారు. విశ్వాసం ఉంటే విడిచిపెడతారా? హెబ్రీ పత్రిక 3:11 అంటారు, వారు విశ్వాస వీరులై సముద్రం పాయలు చేసి నడిచారు, ఆకాశములోను మన్నా తిన్నారు, ఐగుప్తీయులు తరుముచుంటే వారిని ముంచి వేసిన నడిపి దేవుడి కొరకు అన్నీ విడిచిపెట్టేసి దేవుని అందు నడిపించబడ్డారు. విశ్వాస వీరులు కానీ దేవుని విడిచిపెట్టేశారు. ఎందుకంటే విశ్వాసం నిలవల, స్థిరముగా నిలవ. మొదట పెళ్ళైన కొత్తలు ఎంత ఇష్టాలుగా ఉంటారో, తర్వాత ఎవరిష్టం వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి దాపరం వాళ్ళది కదా, ఎవరి మర్మం వాళ్ళది. అట్లాగే చెప్పకుండా చేయలేరు. భార్య చెప్పకుండా భర్త చేయలేరు, భర్త చెప్పకుండా భార్య చేయలేదు. అది విశ్వాస సంబంధమైన. హెబ్రీ పత్రికలు అదే అంటున్నారు, విశ్వాసము లేని విడిచిపోయినట్టు జీవం గల దేవుని విడిచిపోని దుష్ట హృదయం మీ యందు హృదయం ఉన్నాడు. అందుకే విశ్వాసం స్థిరపరచబడినట్లుగాను ఉన్నారా, అవును, నిలిచినట్లుగాను మీరు అని ఫిలిప్పీ పత్రికలో 2 మాటలు చదివి విశ్వాసమును స్థిరపరిచేటట్లుగా నిలిచేటట్లుగా అనే మాటలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక చదివాం కదా, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చదవండి. 14వ వచనం. మరియు ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై కనుక ఆ ప్రభువు నమ్ముకున్నవారు, నేను బంధకాల్లో ఉన్నా, నేను శరలో ఉన్నా, నేను సమస్యల్లో ఉన్నా, వారు మాత్రం ఉన్నారు ప్రభువునందు స్థిరులై నిలిచున్నారు. వారు నందు నా ఆత్మ ఆనందిస్తుంది అంటున్నారు. స్థిరులుగా నిలిచిన 4వ అధ్యాయం 1వ వచనం చదువు. కావున ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు మీరు ఏటి యందు స్థిరులై ఉండేది. వ్యాపారం నందు కాదు, వ్యవసాయం నందు కాదు, భక్తి యందు కూడా కాదు, బ్రతుకు విశ్వాసమునందు. కొలసి పత్రికలో కూడా ఒక మాట అంటే ఏమనంటే,
వారు స్థిరులని. అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు, తుదమట్టుకు మీ స్థిరముగా కాపాడిన యెడల ఈ సంతోషము, ఈ విశ్వాసము మీరే ఆయన ఇల్లు. మన జీవితం, ఆయన జీవిత అనుభవంలో దేవుని యందు ఆయన ఉన్నట్లు, ఆయన యందు మనం ఉన్నట్లు, మన యందు కలిసి దేవుని యొక్క నివాసమును, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించున్నాడు. కనుక మనం నేర్చుకోవలసింది ఏంటంటే, పరలోకము నుండి వచ్చిన వాక్యము, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను, మీలో ఉంటాను, నేను మీరు జీవిస్తాను. మీకు శ్రమ వస్తే నాకు వస్తుంది, మీ కాడి నా మీద పడే. కనుక ఆయన యొక్క పునరుద్ధానము, మరణము, ఆరోహణము, అవును ప్రభు మహిమను మనము మహిమార్థమే ఆ యొక్క జీవిత అనుభవములు సమస్తమును. అందుకే నిండు మనసుతో సేవించి నడిపించబడిన కాలేబు అంటాడు, 40 సంవత్సరాల క్రితం నన్ను పంపించి చూసి రమ్మన్నప్పుడు, ప్రార్థన చూసి రన్నప్పుడు, ఈ కణాను యొక్క దేశం విశ్వాస సంబంధం స్వాచ్యములను కొంచెం నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకండి. ఏ సమస్య వస్తుందో రాని, యుద్ధం చేయటానికి కానీ, వచ్చుచూ పోచుంటాను కానీ, ఏ సమస్య అయినా క్రీస్తే. అవును, ఏ బాధ అయినా, ఏ వేదన ఏమైనా, నేనేమై ఉన్నానో ఆయన దేవుని వల్ల ఉన్నాను కనుక క్రీస్తే అన్నిటికీ ఏదైనా చేయగలడు. ఆయన చిత్తములు, ఆయన ఇష్టములు రక్షించినాడు, పెళ్లి చేసినాడు, పిల్లల్ని ఇచ్చినాడు, ఇల్లు కట్టినాడు, ఉద్యోగాలు ఇచ్చినాడు, అన్నీ. ఆయన చిత్తం లేకుండా వెంట్రుకలు ఒకటి కూడా నాలుగు. అందుకే నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తము చేయను. ఆ మాట కూడా చదువు ప్రార్థన చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 4:13 పునరుద్ధాన బలంతో ప్రతి సమస్య తీరినట్లు మనము ఆయన కాడెత్తుకోవాలి. ఆయన వద్దకు వచ్చి ఉన్నారు, ఆయన ఇష్టాన్ని నేర్చుకోవాలి. ఆయనతో ఆయనకు ఇష్టలుగా జీవించడం నేర్చుకుంటే ఆయన యందు మనం ఏమి ఎవరిని పోగొట్టుకోలేము, ఏవి పోగొట్టుకోలేము. అందుకే ఒక దాసుడు అంటాడు, ఎవరు పోయినా ఏవి పోయినా యేసు నాకు చాలు అంటాడు. ఇంకంటాడు, ఎవరు పోయినా ఏవి పోయినా యేసు నాకు, యేసే ఉండు, ఎవరు కావాలంటాడు. అంటే యేసులో అందరిని పోగొట్టుకున్న, యేసులో మళ్ళీ అందరినీ అన్నిటినీ దక్కించుకున్నాను. అబ్రాహామును అడుగుండి చెబుతాడు, అన్ని విడిచిపెట్టి రావండి, విడిచిపెట్టవచ్చు. మళ్ళీ అందరినీ ఆశీర్వది, భూలోకంశి నీ మూలముగా ఆశీర్వది సంతానమైన క్రీస్తునందని, క్రీస్తుని అందుకుని క్రీస్తుని అందించి అందరికీ ఆధారమైన ఇచ్చాడు. అందుకే నన్ను బలపరిచే పునరుద్ధాన శక్తి అధికమైన శక్తి. మన శక్తికి మన యొక్క ఉద్దేశములకు, మన ఆలోచన అడిగిన వాటికంటే ఊహించి అత్యధికించే శక్తి కలిగిన నామమున ప్రార్థన నేర్చుకుందాం, ప్రవర్తించడం నేర్చుకుందాం. ప్రభువుతో నిలిచి, ప్రభువుతో నడుచుకొని, ప్రభు యొక్క బలముతో ప్రభు కార్యాలు మనము పొందటం చేయటం నేర్చుకున్నాం. అందుకే ఆయన చదవండి, నన్ను బలపరచువారి అందే. ఆయనకు వేరుగా నేనేం చేయలేను. ఆయన అక్కడ పెట్టండి, కాసేపు మీరు రండి, నాకు మా బంధువు మీరు అంటున్నారనుకో, నేను వచ్చినా నా వల్ల ఏం కాదు, బూజు కూడా రాదు. అది ఉంది. దేవుడు తన వాక్యం ఆమె ప్రార్థన.